శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ అందరికీ వినాయక చవితి రోజు ఒక కథ చెప్తూ ఉంటారు. అవునండి. ఆ రోజు ముఖ్యంగా చంద్రుడిని చూడకూడదు అంటారు. అవును. అసలు ఉద్దేశం ఏంటి ఆ కథ? సహజంగా లోకంలో అందరికీ తెలిసినటువంటి కథ ఇది. గణపతిని అమ్మవారు తన యొక్క నలుగు పిండితో స్నానం చేసుకునే ముందు గణపతిని తయారు చేసింది. గణపతి అంటే ఒక బాలుణ్ణి తయారు చేసి తను స్నానం చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు శివుడు వచ్చాడు అక్కడికి. శివుడికి అడ్డంగా నిలబడ్డందుకు తన యొక్క శిరస్సును ఛేదించాడని, దాని తర్వాత పార్వతీదేవి వచ్చి ఏమిటి ఇలా చేశారు, నేను తయారు చేసినటువంటి పిల్లవాడు అనగానే అప్పుడు గజాసురుడి యొక్క ఆ యొక్క తలను తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడ అందరికీ ఏంటంటే సందేహం ఏంటంటే, ఏమిటి పరమేశ్వరుడికి తెలియదా ఒక పిల్లవాడిని ఎలా చంపేస్తాడు అనుకుంటారు. కానీ అక్కడ లోతైనటువంటి నిగూఢమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ ఎవరైతే ఈ గణపతి తర్వాత యుద్ధం చేసి ఓడిస్తాడు రాక్షసుడు, అతను పొందినటువంటి వరం ఏమిటి అంటే, అతను పార్వతీ పరమేశ్వరులకి అంటే పార్వతీదేవికి పుట్టాలి, కానీ పరమేశ్వరుడు సంబంధం లేకుండా పుట్టాలి. అతను ఏనుగు ముఖం అయి ఉండాలి. ఓకే, ఇలా కొన్ని షరతులు పెట్టుకొని ఇలాంటిది అంటాడు. కానీ సర్వసాధారణంగా పార్వతీదేవికి ఎలా జరుగుతుంది కదా, కాబట్టి అలా ఒక ఇది చెప్తారు యాక్చువల్గా. దానివల్ల ఇలా జరిగింది, అందుకే ఈ అవతారం ఈ రకంగా వచ్చిందని. కానీ మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఏదో అప్పుడు మాత్రం ఆవిర్భవించడం కాదు. మనకి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా వారు పెళ్లికి ముందు గణపతి పూజ చేశారు. గణపతి అంటే ఏదో అప్పుడు ఆవిర్భవించినటువంటి దేవత కాదు, ఓంకార స్వరూపం గణపతి. అందులో ప్రత్యేకంగా కింద తల్లి, కింద భాగం, పైన భాగం తండ్రి. అలాగే ఆ రాక్షసుడు ఇంకో వరం కూడా కోరుకున్నాడు, నా యొక్క శిరస్సు అందరూ అంటే ఈ గజాసురుడు కోరుకుంటాడు ఏంటంటే, నా యొక్క శిరస్సు ముల్లోకాలు పూజించాలి అని. అతను వరము నెరవేర్చడానికి, ఇక్కడ ఈ రాక్షసుడు సంహరించడానికి కొత్త అవతారం రావడానికి అదంతా ఒక లీల, అంతేగాని శివుడికి తెలియదా పిల్లవాడు మీద అంత కోపం తెచ్చేసుకునే అంత ఇది ఉంటుందా, అదంతా ఒక లీల అలా చెప్తూ ఉంటారు. ఇంకొక వృత్తాంతంలో ఈ లోపల ఉన్నటువంటి పార్వతీదేవి పొట్టలో ఉన్నటువంటి వ్యక్తే అంటే ఆ ప్రాణే చంపుతుందని తెలిసి రాక్షసుడు వెళ్ళి ఆ యొక్క శిరస్సుని ఖండించాడని, దాని తర్వాత ఆ యొక్క గజముఖాన్ని పెట్టి మళ్ళీ ప్రాణం వచ్చిందని ఆ రకంగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గణపతి పురాణం అనేటువంటిది ఒకటి ఉందమ్మా. గణపతి పురాణం, గణపతి పురాణంలో గణపతిని 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ పూజించమని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ గణపతిని పూజించేటువంటి విధానంలో దర్భలు అంటారు, గరికలు అంటారు, దర్భలు కాదు గరికలు అంటారు. కాలం తెలియక దర్భలతో చేస్తుంటారు. గరికలు 2 గరికలు పెట్టి చేయాలి గణపతి పూజ చేసేటప్పుడు. ఎందుకు చేయాలి ఏమిటి అంటే, గరికకు ఉన్నటువంటి ప్రత్యేకత మీరు చూడండి. ఎప్పుడైనా గరిక చూసారా, ఇలా మొలుస్తుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ భూమిలోకి వెళ్తుంది, మళ్ళీ మొలుస్తుంది. అంటే ఏమిటి, మీ యొక్క వంశం నిలబడడానికి గణపతి పూజ దాని వంశాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. అయితే 12 అంగుళాలు ఉండాలని చెప్తుంది శాస్త్రం. ఏదో చిన్నది పెడతారు కానీ 12 అంగుళాలు ఉండాలట దర్భ. 2 దర్భలు పూజ చేసేటప్పుడు చేయమని చెప్పింది. అదే హోమం చేసేటప్పుడు 3 దర్భలు పెట్టి పూజించాలి గణపతిని. అలాగే గణపతికి మనం మాత్రమే పూజిస్తున్నామా గణపతిని అంటే, పురాణాలు చాలా విషయాలు చెప్పాయి. ఒకటి, గణపతిని ఎవరెవరు ఏ ఏ సమయాల్లో అతని యొక్క హెల్ప్ తీసుకున్నారు అంటే, త్రిపురాసుర సంహారం అని ఒకటి ఉంటుంది. ఆ త్రిపురాసుర సంహారంలో ఆ యొక్క పరమేశ్వరుడు కూడా గణపతి హెల్ప్ తీసుకుంటాడు. 3 అసురులు ఉంటారు, వాళ్ళు ఒక వరం పొందుతారు. వాళ్ళవి మూడు రకాల విమానాలు, 3 రకాల లోకాల అంటే 3 రకాల భూమికల్లా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి బంగారంతో కూడినటువంటిది, ఒకటి వెండి, ఒకటి ఇనుముతో. అయితే వాళ్ళు ఎలాంటి వరం పొందుతారంటే, మమ్మల్ని సంహరించాలంటే ఆ యొక్క పరమేశ్వరుడు మేము ముగ్గురం ఒకే లైన్లో ఉన్నప్పుడు కానీ మమ్మల్ని సంహరించలేడు. ఎవరికి వాళ్ళు తిరుగుతుంటారు, ఒకే లైన్లోకి ఎప్పుడు రావాలి మనం, అసలు మేము ముగ్గురం ఒక లైన్లోకి వస్తాయి కదా. అప్పుడు విష్ణువు ఇచ్చినటువంటి ఒక దీంతో అంటే ఒక గాంధీవలన దాంతో శివుడు వెళ్తాడు వాళ్ళని సంహరిద్దామని. వాళ్ళు ఒక దగ్గర ఉండరు, వాళ్ళు కోరిన వరమేమో అలాంటిది. అప్పుడు పార్వతీదేవి అంటుంది,
మీ అబ్బాయికి చెప్పొచ్చారా అని. అంటే ఏంటి, ఆఖరికి శివుడికి కూడా గణపతిని ముందు ధ్యానించుకోవాలనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అప్పుడు వెళ్ళి గణపతి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే నన్ను ధ్యానిస్తే నేను నీకు వరం ఇస్తాను. అక్కడ కూడా శివుడు కూడా గణపతిని ధ్యానించాల్సిందే. ఊరికే పోగానే ఏది రాదు. అడగంది అమ్మాయి నా అన్నం పెట్టదు అంటారు సామెతలాగా. అప్పుడు గణపతిని ధ్యానిస్తే అప్పుడు ఆ గణపతి ఒక పులి మీద కూర్చొని, సింహం మీద పులి మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. ఇచ్చి నీలో నుంచే వచ్చాను నేను అని ఆయనకు వరం ఇస్తాడు. అప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ గణపతి తన తొండంతోనే ఆ ముగ్గురిని ఒకే లైన్లో ఉండేలా చేసి అప్పుడు ఒక బాణం వేస్తే ఆ ముగ్గురు త్రిపురాసుర సంహారం అనేటువంటి జరుగుతుంది. అలా లలితా సహస్రనామాల్లో కూడా మనకి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే ఒక నామం ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే ఆ యొక్క గణపతి ఆ యొక్క యుద్ధంలో విశుక్రుడు అనేటువంటి ఒక రాక్షసుడు, బండాసురుడు యొక్క తమ్ముడు, అందరికీ ఆ యుద్ధం మీద ఇంట్రెస్ట్ పోవాలని, శక్తిసేనలకు ఆ యొక్క వైరాగ్యం కలగాలి, యుద్ధం అంటే ఏం యుద్ధం చేస్తాం అనేటువంటి భావన కలగాలని ఒక విఘ్నశిలా యంత్రాన్ని వేస్తే అప్పుడు అమ్మవారు పిలుస్తుంది. అమ్మ ఏం చేయాలంటే నాన్న అక్కడ ఏదో పెట్టంటే అక్కడ. అలాగా విష్ణువుని, అదేవిధంగా శివుడికి, లలితా అమ్మవారికి, ఇలా అనేకమైనటువంటి వాళ్ళందరికీ కూడా గణపతిని ముందు పూజించాలి. ఆ గణపతి వీళ్ళందరికీ కూడా సహాయపరిచాడు. ఇప్పుడు గణపతి అంటే ఎంతసేపు మనకి విఘ్నాలు కలగకుండా ఉండడానికనే కాదు, మనకి విఘ్నం కలగాలి కూడా ఒక్కోసారి. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మొన్నకు ఫ్లైట్ పడిపోయింది. ఒక ఆవిడ ట్రాఫిక్ లేట్ అయింది, ట్రాఫిక్లో ఇరుక్కొని, అది కూడా అది మంచి విఘ్నానికి గణపతి కారకుడు, విఘ్నం తొలగడానికి గణపతి కారకుడు. ఆ రోజు ఆవిడ ట్రాఫిక్లో జామ్ అవ్వకపోయిన పరిస్థితి ఏంటమ్మా, ఆవిడ కూడా ఫ్లైట్ ఎక్కేది. అవునా కదా? అలా ఏంటంటే గణపతిని పూజిస్తే కొన్ని ఆటంకాలు కూడా కలుగుతాయి, అది మన మంచి కోసం జరుగుతాయి. గణపతిని పూజిస్తే మనకి కొన్ని ఆటంకాలు తొలగుతాయి కూడా. మన మంచి కోసం ఆటంకం కలిగిస్తాడు, మన మంచి కోసం కొన్ని ఆటంకాలు తొలగిస్తాడు. గణపతి యొక్క గొప్పతనం అంత గొప్పది. అయితే ఈ గణపతి యొక్క నవరాత్రుల్లో ఎవరైతే గణపతిని గరికతో పూజిస్తారో ముఖ్యంగా వాళ్ళకి మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే ఆనందాన్ని ఇచ్చేవాడు గణపతట. ఒకసారి ఒక ఆదిశంకరాచార్యులు వారు ఇలాగే అతని దేశ పర్యటనలో ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. వెళ్ళక దర్శనం చేసుకున్నాక అక్కడ ఉండే భక్తులందరూ కూడా ఒక విషయం చెప్తారు. స్వామి, అమ్మవారి ఆలయం చాలా గొప్ప ఆలయం, చాలా మహిమ కలది, కానీ ఆవిడ వైపు మేము చూడలేకపోతున్నాం. ఆవిడ వైపు చూస్తే ఉగ్రంగా ఉంటుంది, మాకు భయం వేస్తుంది ఆవిడని చూడాలంటే, ఏమైనా చేయండి స్వామి అంటే. అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే, ఆవిడ అమ్మ కదా, గణపతి పుత్రుడు కదా, చక్కగా ఒక గణేష యంత్రాన్ని తీసుకొచ్చి గణపతి దాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుంచి ఆవిడ ఫేస్లో నవ్వు, ఎందుకంటే పిల్లవాడిని చూస్తే తల్లికి ఫేస్లో వచ్చేది ఏంటి, ముఖంలో నవ్వే వస్తుంది. అలా కరుణగా మారిపోయింది ఆవిడ ముఖం, అప్పటి వరకు ఉగ్రంగా ఉన్నటువంటిది. అందుకే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, నీకు శివుడి యొక్క అనుగ్రహం కావాలన్నా, శివానుగ్రహం లేక శివుని మీద కోపిస్తున్నాడన్నా, అంటే ఎవరికి కలుగుతుంది అలాగా? జన్మజాతకంలో శనిగ్రహం యొక్క ప్రభావం సరిగా లేదంటే, శనిగ్రహ ప్రభావం లేకపోతే శివుడికి ఎందుకు కోపం? అంటే శని అంటే కర్మ. నువ్వు పూర్వజన్మల్లో పాపకర్మలు చేసినప్పుడు భగవంతుడు మనల్ని మెచ్చనప్పుడు ఏమవుతుంది, శివానుగ్రహాన్ని మనం గురవుతాం. అప్పుడు గణపతిని ధ్యానిస్తే, గణపతి ఎప్పుడైతే పక్కన ఉన్నాడో, మనం పక్కన పెట్టుకున్నామో, శివుడు ఆటోమేటిక్గా మనల్ని చక్కగా చూస్తాడు, ఆనందంగా మనకి సరేలేని క్షమిస్తాడు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా 1, 2 కాదు, మనకి 32 గణపతులు ఉన్నాయని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. 56 గణపతులు ఉన్నాయని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. పూజ చేసేటప్పుడు కూడా 444 అంటే 444 మంత్రాలతో గణపతిని పూజిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తుంది శాస్త్రం. ఈ రకంగా గణపతి యొక్క ఆరాధన, గణపతి ఓంకార రూపుడు అని చెప్తుంది. కాబట్టి గణపతి యొక్క ఆరాధన ముఖ్యంగా వారికి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. వక్రతుండం మహాకాయ అని ఒక ఇది ఉంటుంది. ఓం వక్రతుండాయ నమః అని చెప్పి ఎవరైనా స్మరిస్తే గనక వాళ్ళకి 100% వాళ్ళకి కలిగేటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రకంగా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళాలంటే. కాకపోతే ఏంటంటే, మనం ఈ నవరాత్రులు కనుక చేయగలిగితే వాళ్ళ జన్మజాతకంలో కేతువు యొక్క ప్రభావం, నెగిటివ్ ప్రభావం తగ్గుతుందమ్మా. గణపతికి అధిష్టాన దేవత కేతువుకి అధిష్టాన దేవత గణపతి. సో కేతువుకి అధిష్టాన దేవత గణపతి కాబట్టి అధిష్టాన దేవతలను పట్టుకోవాలి. మనకి ఏదైనా జాతక చక్రంలో దోషాలు ఉన్నప్పుడు. సర్వసాధారణంగా కేతువు కనుక బాలేడు అనుకోండి, వాళ్ళకి ఏది కలిసి రాదు జీవితంలో.
ఏం చేద్దామన్న ఆటంకం, ఉమ్, అంటే చదువు ఆటంకం, ఉద్యోగం ఆటంకం, పెళ్లి చేసుకుందామంటే ఆటంకం, పిల్లలు పొందామంటే ఆటంకం. ఎందుకంటే కేతువుకి సర్పదోషాన్ని ఇచ్చే ఇది ఉంటుంది. గణపతి ఏం చేశాడు, సర్పాన్ని చక్కగా ఆయన నడుము కట్టుకున్నాడు. అంటే ఆయన ఏమి సర్పదోషాలు ఏమి ఆయన ఆశ్రయించిన వారిని ఏమి చేయలేవు. ఉమ్, ఉమ్, మనకి విష్ణువు కానీ శివుడు కానీ వీళ్ళందరూ చూడండి సర్పాలను ధరించి ఉంటారు వాళ్ళు. అంటే కాలము వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆయన మెడలో వేసుకుని చూస్తున్నారు. కాలానికి సంకేతం ఎవరంటే సర్పం. ఓకే. ఆయన మెడలో వేసుకున్నాడు, ఇంకో ఆయన దాని మీద పడుకున్నాడు, ఇంకో ఆయన పొట్టకు కట్టుకున్నాడు. కాబట్టి ఏంటంటే కాలానికి అతీతులు వీళ్ళని చెప్పడం, ఆ కాలం మనకు అనుకూలంగా కలగాలంటే వీరిని ధ్యానిస్తే మనకు అనుకూలంగా కలుగుతుందని చెప్పడానికి ఆ సంకేతాలుగా ఆ రకంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.